అవరా పవను ఏం చేస్తున్నారు ఇడా? చేసేదే ఉన్నదే బావా. అరే పవను గిట్లయితే ఎట్లారా మనం? గిట్ల అయితే ఎట్లా అని నన్ను అడుగుతాను. నువ్వు ఊరుకుడేనే, నేను ఊరుకుడేనే. అరే పవను ఇక పుణుకుంట పోడు నాతో అయితే లేదు ఇక. మరి చీకటైనాక ఇంట్లోకి వెళ్ళిపోతే ఏం బాయ్? ఏమో కట్టె పట్టుకొని ఏమో కట్టం చేసినట్టుగా అవుతాకి వెళ్ళబడితివి. గట్ల కాదురా బావ, మరి నాకు కొత్తగా లగ్గమాయ పొద్దు గూట్ల పడుతుందంటే భయం అవుతుందిరా. అక్క కర్వానికన్నా లగ్గం చేసుకుంటే కారా. అవ్వో సంసారి మాటలు. నా సోపాధ్యాయులు లగ్గమైంది, నేను చేసుకోపోతే నా ఇజ్జతంతా గట్టెల పడి కొట్టుకపోతాను లగ్గం చేసుకుంటి. ఇప్పుడు చూడు కూడిలో పడ్డలకి లెక్క బతుకంతా మంచిగుందా ఇప్పుడు? అయ్యో మోగపుట్టు పడి పుట్టిన లగ్గం చేసుకోవద్దా అండి పుష్కన చేసుకున్నందుకు ఇంత పాపం కాబట్టి. అవ్వో మగోడు ఈ కట్టె లేకుంటే ఇంటి దాకా నడువు పా చూస్తా. మోగోడాట మోగోడు పట్టుకో. అరే పవన్గా నడిచే అంత దమ్ము నాకున్నది, చూసే అంత దమ్ము నీకున్నదిరా. బాగా మాట్లాడుతున్నావు చూడు. దమ్ము గురించి మనమే మాట్లాడుకోవాలి కానీ తిన్నా అబ్బుక్కడంతా ఏం తింటారా అయ్యా? పొద్దుతో పని ఏడుంటే కనబడదని పాటిలో బుక్కినంత ఎక్కువ తింటున్నారా? అవునే బావా, కూతున్నా ఖాళీ చెప్పపోతే రుచి లేక నాలుక అంతా ఎండిపోయిన తాటిమట్ట అయినట్టు అవుతుంది, మొత్తం గుంజుకొస్తుంది. అవురా నీకు మానం లేదారా? ఇవారికే పురుక్కుడ కళ్ళు పోది, ఆయనతో జారి అట్లా పడుతుంది. అది కడుక్కున్నా కరెంట్ డబ్బులు వెళ్ళకూడదు, కరెంట్ షాక్ కొట్టే బాయిలో పడుతుంది. ఎక్కలేక దిగలేక తెల్లని దాకా బాయిలే ఉండి ఇంకా మానం లేక కళ్ళు కోదామంటారు. నువ్వు వద్దే కాదు బావా, తాగబుద్ధి అయితే పొద్దుండగానే పోయి తాగద్దాం సరేనా? పొద్దుగాలనంగా వేయండు, ఇంకా గీయాలైనా రాలేదు. ఎటు పోతాటే పొద్దు బూకబట్టే ఇంకా అత్తలేడు. ఫోన్ వస్తుంది కదా. ఏం పంపుతారా చూస్తావేంది? ఫోన్ జేబులలో చూసుకో. ఆదిరా పుణుకుడు అలవాటు అయిందిరా. చూపుతలేవు నువ్వు విసుకుతాను ఏమర్థాన్ని. హలో హలో, ఏడున్నావు? ఎటు పోతాటేనా? నేను ఈ పవన్ కాగల ఇంటికాడున్నా. సపడకిగా పోరనే లగ్గం చేసుకొని అన్నే ఉండరాదు. నీకు పెళ్ళం మీద సోయి ఉన్నదా ఏమన్నా? ఏ ఊళ్ళే భాగవతం ఆడుతున్నట్నే పోదామనుకున్నాం, నువ్వు ఫోన్ చేసినావు. ఏం బాగోతామో ఏమో, చీకడైతే చాలు నాకు రోజు ఏదో ఒకటి సాగి చెప్తాను. మరి అది ఇంటికాడ ఒక్కతుంది, పాపం భయపడుతుంది కావచ్చు అన్న సోయి ఉన్నది అమ్ముండ కొడక నీకు. తిని వండక ఏం పడుతున్నాయి, భాగవతం చూసి తెల్లారత్తది. ఇక నువ్వు ఎప్పుడన్నా వచ్చేసావు. సరే మంచిది, ఇక ఉంటున్నా. ఉంటానా నేను? అవునే బావా, ఇట్లా ఎన్ని రోజులు మా అక్క దగ్గర ముచ్చట దాస్తుంది. ఏం దాచునా ఏమో పోరా, పొద్దు ఊక్తే చాలు భయానికి నరాలన్నీ గుంజుకొస్తున్నాయి. ఎట్లా భయపడుతున్నా అర్థం బావా, ఒకసారి చెప్పి చూడరా అక్కకు. ఏం చెప్పుడు ఏమో చేయలేవురా, ఆయనతో చెప్తే ఇడుపుగా చేస్తే భయం అవుతుందిరా. అగో ఈ వెంకటి గాడు నువ్వు పవన్ గిన్నె ఉన్నారుగా, రేపు పనికి వస్తారో అడుగుతా. ఓ వెంకటి గీడేం చేస్తానాడా? అగో ఈడెవర్రు? ఎవడైతే ఏంది, ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తా. ఓరు శంకరి నువ్వే నారా, ఎటు పోతున్నావురా? నేను శంకర్ని కాదురా, కరుణాకర్ను. కనిపించలేవురా కళ్ళు? అగో నీ కథ గమ్మతే ఉన్నదే. మా వెంకట బావకి ఏమన్నా రేసి కట్ట అనుకుంటాను, ఏది ఏదో పుసుకుపోయి అన్నట్టు రాదు. అగో నేను గిట్టుంటే నువ్వు గట్టు పునుకుంటా మాట్లాడుతున్నావురా. ఏ గట్ల కాదే, పొద్దున్న దాకా అడగాలు వచ్చినాయి కదా, ఇటు చల్లగాలి వస్తుందని ఇటు తిరిగి మాట్లాడుతున్నా, అంతే ఏం లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. సరే గాని థమ్స్అప్ తాగుదాం దారి. ఏ గిప్పుడు ఎందుకు థమ్స్అప్, అంత చల్లబడ్డది. చల్లగున్నదానే థమ్స్అప్ తాగుదాం రమ్మంటానా. ఏ రారా తాగుదాం. అట్లా ఆలోరా మాత్రం కానీ గుడ్డెలం గుంజాడ గుంజాడిది. ఇట్లరా బామ్మ, ఏం చేద్దాంరా? ఇట్లా చేసుడు ఏమున్నది బావా, మన రేసి గడని తెలిసిందనుకో ఊరంతా ఇవాళ పాట పాడతాడు. పోదంపా ఎట్లా గట్టి కొట్ట పోదంపా. ఏందిరా రమ్మంటే ఏమో గుస పెడతారు.
మాత్రం కానీ మాది ఒక షరతురా. ఏం చేతురా థమ్స్అప్ తాగుదాం అంటే ఏదో చేరుతూ అంటావు. ఏం లేరా, చిన్నప్పుడు ఆడిన రైలాట ఆడుకుంటూ పోదాం. గాడిద లెక్క పెరిగి కానీ ఇంకా మర్చిపోలేదురా ముచ్చట్లు. ఈ అయిన దానికి పట్టుకోరు ఇక. పట్టుకోరా ఊసిపోకురా రే. అరే వెంకటి జర్రా నేను బయటకు వస్తా, జరా వీడు ఉండు ఇప్పుడే వస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. పెట్టిపోతాను నేనే బావా. ఇట్లా అత్తలంటావా నువ్వు ఎట్లకైతే బావా? నాకు ఏరు కత్తాను. ఊరే వాగురు. నీ అబ్బా ఎక్కడున్నావని అడిగితే కనిపించలేదు అంటారు. ఏం చేరచ్చగారా? పోతే పోతే అని చెప్పాను రా జరా. ఇంకెక్కడ వస్తురా నాయన? అడు ఎప్పుడో వేయండి కాదురా. అయ్యో ఇప్పుడు ఎట్లనే బావా మరి? ఏం చేద్దాం? ఏం చేరచ్చరా? ఏడున్నో ఏమోరా. ఏడుంటేందే బావా? పునుక్కుంటా ఉండుడేనే. ఇది వీడినే కూర్చున్నా పట్టు. ఎవరికో నువ్వు అన్నట్టు ఇయ్యాలి మనకి భాగవతం అవుతుంది. మా థమ్స్అప్ కానీ ఆశపడేస్తే గిట్లా ఏమిరా? అరే పొద్దుకింది కదా ఈయన పడు అరగా రాడురా. బా విడిచిపెట్టకు, కట్టె పట్టుకున్నా. అదే వరకు అయ్యో నా తూ అనేది నాకు బల దొరుకుతుందిరా. అయ్యో పాపం పాడుగాను ఈ రాత రావద్దు. ఎక్కడ పడుతున్నారే? పోయారే ఎటువంటి బాగా కండలు లేవు. లగ్గమైన సంది ఏనాడు రాత్రి ఇంటికాడు ఉన్నది లేదు. ఇప్పుడు ఒక్కదాన్నే ఇంట్లో చచ్చుడు. ఇంతవరకు ఇల్లు సోయలేదు, ఇంటికి వస్తలేడు. ఓ పిల్లగా ఆగు. ఏంది వదినే? మీ అన్న కనిపించిండా? కనిపించలే వదినే. ఎందుకు? రాత్రి అనంగా వేయండు. ఊళ్ళే బాగోతం ఆడతారు సుషత్త అని. తెల్లారి గింతసేపు అయినా ఇంతవరకు ఇంటికి రాలే. తెల్లారంగా కూడా ఆడతారా బాగోతం? మరి నిన్న రాత్రి ఊళ్ళోనైతే ఏం బాగోతాం ఆడలే. అన్న నీతో నుట్టి అయిపోవచ్చు. ఏంది ఊళ్ళో బాగోతం ఆడలేదా? అమ్మో, మరి రాత్రి అంతా ఏడు చచ్చినట్టు నెలవకపోవడం. రాని ఇంటికి వచ్చాక చెప్తాను సంగతి. ఇక్కడ బావా లే, నువ్వు ఏమంటే రోజుకు ఒక వంట అవుతుంది. ఊరి అక్క ఈ పెరట్ల వంటి గారా కరుణాకర్ గారు థమ్స్అప్ అయిపిస్తా ఈయన ఇడిచిపెట్టిపోయింది గారా మనల్ని. నిన్నటి కథ అయితే గడిచింది, మరి ఏలటి కథ ఎట్లనో ఏమో. మరి ఇంకా కథ ఏమన్నారా? మళ్ళీ పొద్దుతాడు జాగ్రత్త వంట అయిపోయా. నీకు సిగ్గు లేదు. ఇగో బావా, ఉద్దికి నాకు ఇంకోసారి బయటికి వెళ్ళామనుకో తీసుకుంటా చెప్తాను. అయితే అని మా ఇస్తే అని పోనా పైగా. రజనీ, ఓ రజనీ, ఏం చేస్తున్నావే? అయిపోయిందా బాగోతం? మంచిగా చెప్పిర్రా ఊళ్ళే? ఏ బాగోతా అంటే బాగోదే, ఆడ వండుకుందానే జాయ దొరకలేదే. ఆహా, అట్నా? నాకు తెలియదు అనుకుంటారా మీ బాగోతం? అంటే ఉద్దుకంగానే మాకు కళ్ళు
గదే పొద్దుగుకంగానే కళ్ళు మూసుకుపోతాడు తాగుతారు మీరు. నీ అక్క నా ఏంద్ర ముచ్చనంత పురా చెప్తా అంటే ఇంకా గుసగుసలు గుయ్యగుయ్యలు చాలు కానీ మా వాళ్ళు ఫోన్ చేసిర్రు. మరి మాట్లాడపోయినా అబ్బా ఈ కారడ మాటలకు మాసాలు కానీ వాళ్ళు దుర్గమ్మ వేసుకుంటారట, మనల్ని రమ్మన్నారు, మనం పోవాలి. ఏంది మీ వాళ్ళు దుర్గమ్మ అయితే రమ్మన్నారా? ఇగో బావా నువ్వు వేరే నేను ఇంటికి పోతాను సరేనా? ఏ అట్లా ఆగలేవురా నువ్వు? ఓ తమ్మి నువ్వేటి పోతావు, నువ్వు కూడా అత్తుతీ మాతోని. ఏ అద్దక్క ఇంటికాడ బర్రీనింది పొద్దుకి జున్వాలు వినాలి. నీకు రాత్రి అయితే కళ్ళు కనబడతాయి ఆయరా? ఏంది నీ కళ్ళు కనబడి తమ్మి? ఏ లేదక్క అది ఇంటికాడ లైట్ లేదు కదా అందుకే కళ్ళు కనబడి అంటాడు బాబా. నీకు ఇవే గంతే గంతే. సరే తమ్మి అప్పటి వరకు పోదాం రా మరి. ఏంది అప్పటి వరక? రేపు పొద్దున పోదాం తీయలేవే. మా వాళ్ళు పొద్దుకంగా దుబ్బు కొలుతారు చూడక శానద్దులే, అది చూడాలి. ఈ దుర్గమ్మ దుబ్బేమో కానీ రాత్రి అయితే మేము దుబ్బల పొరుడు అవుతుంది కావచ్చు. సరే తమ్మి ఏమన్నా ఉన్నలేని పని ఉంటే వేసుకో, అప్పటి వరకు చెప్పను పోదాం. ఏమైనా పొద్దుగుట్ట ఆడుతుంది దండాలు ఇంకా తయారాడు కాదా? అరే బొమ్మది పొద్దుగుట్ట ఆడుతుందిరా, నాకు అసలే భయం అవుతుందిరా. ఎట్లా రా బావా నాకు ఇప్పుడే కళ్ళు మసక మసక అవుతానే. ఇట్లా ఓడు ఎట్లా వచ్చుడు ఏం అర్థమవుతుంది. బావా అక్కతో రేపు పొద్దుగాల పోదామని చెప్పరా? పువ్వు అది ఊకోదురు. పొద్దుగుక్తేంది ఏమన్నా రేసికట్లా ఏమన్నా తొవ్వ కనబడదా పారి. అంటే అక్క పొద్దుగిన పూట కదా సైకిల్ ఎలుగు పూట పోతాం మనిషి అంట నాకు అంతే. దారి పంట మాల ఎట్లుంటాయి కానీ పా. తెల్లారిపోతుంది. ఇప్పుడు పొద్దుకోతేంది దుబ్బు కొలు. పొద్దు కూట్లే పడుతుంది. ఊరు చేరుదాం రయ్యల్లా. తొక్కేది నువ్వే కదా దబ్బ దబ్బ దొక్కు లేకుంటే తెలుసు కదా కథ ఎట్లుంటుందో. ఆపో ఎంత దూరం నడతా. సరే దారి ఇంకా రోడ్డు ఎక్కువ దారి. ఏం కాదు పొద్దుపోతున్నా తొక్కే మీకు ఏడు పడుతుంది. ఉంది ఏమైతుంది తొక్కు. అమ్మో రాము శంకరు రాములు బాయిలో పడేసానండి. బాయిల కాదురా ఇదంతా పుర్ర పుడుతున్నది. మొన్నట్లకి తెల్ల నాకు కూడా అవుతుంది. ఏమోరా ఏం కనబడుతుంది. మీ అక్క ఎదురా కాళ్ళు ఇరికపోయినాయి. అయ్యో అక్క ఓ అక్క ఏమో అక్క ఓ అయ్యో ముందు కొడుకులాలా మీరు పట్టదే కాకుండా నన్ను పడేస్తారేమో. రామశంకర అనుకుంటారా లేకపోతే ఏం చేస్తారు? అక్కేదిరా
రామా నువ్వు మా అమ్మగారింటికి వచ్చుడు ఇష్టం లేక నన్ను తీసుకొచ్చి బురదలో పడేసినావు కదా నాకు ఎరికా నీకేమవుతూ ఇక నువ్వు ఇంటికి పో నేను రానేరా నీతోనే నేను మా ఇంటికి పోతా అక్క నువ్వు బావనేమనకే అసలు ముచ్చటేందంటే పొద్దుకితే బావకు నాకు కళ్ళు కనబడే అక్క. ఏంది పొద్దుక్త మీ ఇద్దరికి కళ్ళు కనిపించాయా అంటే రేసీకట్లా అవునే మాకు రేసి కట్లేనే. మరి కళ్ళు కనిపించకపోతే ఇన్నొద్దుల సంది నాకు ఎందుకు చెప్పలే నేనేమన్నా పరాయిదాన్నా నువ్వు రేసీకట్లు ఉన్నమని తెలియంగానే నేను విడిచిపెట్టి పోవడానికి నేను నీ భార్యని నాకు కూడా మనసుంది నిన్ను కామాత్రం అర్థం చేసుకొని అనుకున్నావా మనని లగ్గం చేసుకున్నప్పుడే నీకు మాట ఇచ్చిన 100 ఏళ్ళు నీతో కలిసి ఉంటా అని నువ్వెట్లున్నా సరే నువ్వు నా భర్తవి నీకు 2 కళ్ళు కనిపించకపోతుంది నీ 2 కళ్ళ లెక్క నేనున్నా నా ప్రపంచమే నీ ప్రపంచంగా చూసుకుంటా రజని నన్ను క్షమించి రేసి కట్లని చెప్పకపోవడం నాదే తప్పు. అక్క ఒకవేళ నీకు చెప్తే బావని ఎక్కడ విడిచిపెట్టిపోతావా అని భయపడ్డావు అక్క. ఇన్నేళ్ల సంధి రాత్రి మేము ఎక్కడ తింటున్నావో ఏడవంటున్నావో ఏం చేస్తున్నావో మాకే తెలియదక్క. నీకు చెప్పకపోవడం మాదే తప్పక్క. మమ్మల్ని క్షమించక్క, క్షమించు. తమ్మి ఏడవకురా ఎందుకు బాధపడుతురు ఇక నుంచి మీకు నేనున్నా మిమ్మల్ని నా 2 కళ్ళలెక్క చూసుకుంటా మీరు బాధపడకురు పర్ ఆవురే ఇన్న ఉండు చూడండి మీ ఇళ్ళల్లో కూడా చెవిటి వాళ్ళైనా మాటలు రాకపోయినా మూగ వాళ్ళైనా ఎవరినైనా సరే మానసికంగా బాధపడే వారిని బాధ పెట్టకండి వీలైతే దగ్గరికి తీసుకోండి కంటికి రెప్పలా చూసుకోండి అవిటితనం మనిషికే కానీ మనసుకి కాదు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్స్. ఎట్లుంది మా వీడియో మస్తుంది కదా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంటను ఇట్లా గట్టి గంటూరి బాయ్.